ఇక్కడ మనతో మాట్లాడిన దర్శకులందరి జర్నీ కనుక చూసుకుంటే అందులో దిల్ రాజు గారి పీరియడ్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన మెంటార్షిప్ కూడా ఇచ్చిన దర్శకులు ఎంతోమంది ఉన్నారు, యాక్టర్స్ ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో అటువంటి దిల్ రాజు గారు ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగా తను సహాయపడగలరు అనేది ఆలోచిస్తూనే ఉంటారు అనేది ఆయన ప్రతి మూవ్లో కూడా మనకి అర్థమవుతూనే ఉంటుంది. ఆయన ఎంచుకునే ప్రతి సినిమా ద్వారా కూడా మనకు అర్థమవుతూనే ఉంటుంది. సో అందుకనే ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించడం మాత్రమే కాదు, ఇంతమంది డ్రీమ్స్కి కూడా రెక్కలు ఇచ్చారు దిల్ రాజు గారు అని చెప్పాలి. సో అలాగే ఈసారి ఇంకా వినూత్నంగా మనందరి ముందుకి చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ని దిల్ రాజు డ్రీమ్స్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో ఎస్ మరి అంటే ఒక మంచి కంటెంట్ని గుర్తించడం మాత్రమే కాదు, ఒక మంచి టాలెంట్ని గుర్తించడం మాత్రమే కాదు, వారికి అవకాశం ఇచ్చేంత గొప్ప దిల్లున్న ప్రొడ్యూసర్ మన దిల్ రాజు గారు అని మనందరికీ తెలుసు. కాబట్టే దిల్ రాజు గారు దిల్ రాజు డ్రీమ్స్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ దిల్ రాజు డ్రీమ్స్ అసలు ఎలా ఫంక్షన్ చేయబోతోంది, దీని వెనుక ఎటువంటి టీం ఉండబోతున్నారు,